అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు తన మిత్రుడైన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికెళ్లి అతనికి మద్దతుగా గెలిపించాలన్నట్టుగా అభిమానులను కోరాడు. టీడీపీ, జనసేన వైసీపీతో ఎలక్షన్ యుద్ధంలో పోరాడుతున్న సందర్భంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు తెలపడం ఇబ్బందిగా భావించిన జనసేన నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. సరిగ్గా ఎన్నికల ముందు అల్లు అర్జున్ తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఇంటికి వెళ్లి గెలుపు కోరడం ఏమాత్రం జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ పార్టీని ఓడగొట్టాలని తామెంతో పోరాడుతుంటే తమ కుటుంబంలోని సభ్యుడైన అల్లు అర్జున్ తన ప్రత్యర్థికి మద్దతు ఇవ్వడం ఏంటని నలిగిపోయారు. ఎందుకంటే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా విమర్శించింది. రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలాన్ని వాడుతూ విమర్శించారు, తిట్టారు. అలాంటి వైసీపీ నాయకుడికి మద్దతుగా వెళ్లడం చాలా బాధ కలిగించిందని జనసేన నాయకులు తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అయితే అల్లు అర్జున్ ఉద్దేశించి మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేశాడు. ఇది అప్పట్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అభిమానుల్లో పెద్ద రచ్చనే చేసింది. ఇరువురి అభిమానులు బాహాటంగానే విమర్శించుకున్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, శిల్పా రవి తన స్నేహితుడు కాబట్టే అతనికి మద్దతుగా వచ్చానని అల్లు అర్జున్ తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంకుల్, మా చంద్రశేఖర్ రెడ్డి అంకుల్, బన్నీవాస్ అయినా ఇంకా ఎవరైనా మా వాళ్ళు పోటీలో ఉంటే అందరికీ మద్దతు ఇస్తానని తెలిపారు. దీనికి రాజకీయ కోణంగా చూడొద్దని విలేకరులతో ఆయన కోరారు. అయినా శాంతించని ఫ్యాన్స్, అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవాడు కాదని అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగాస్టార్ లేకపోతే అల్లు అర్జున్ ఈ స్థాయికి ఎదిగేవాడు కాదని చిరంజీవి ఫ్యాన్స్, ఈ విధంగా ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకోవడం చేశారు. తర్వాత నాగబాబు ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. ఇలా మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య కొంత గ్యాప్ నడుస్తున్న వేళ ఈ మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత వారి ఇరువురి మధ్య విభేదాలు వచ్చేలా చేశాయి. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన వంతుగా అటవీ శాఖ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారులను రివ్యూ చేసి అటవీ సంపద విషయంలో, అటవీ జంతువుల విషయంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ, అటవీ భూములను రక్షించాలంటూ అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారిని ఎప్పటికప్పుడు ఆదేశిస్తూనే ఉన్నారు. ఈ విధంగా అటవీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ నెల 8వ తారీఖు కర్ణాటక వెళ్లి అక్కడి సీఎం సిద్ధరామయ్యను కలిసి ఏపీలో ఏనుగుల సమస్య గురించి చర్చించి తమ రాష్ట్రంలో ఏనుగుల సమస్య తీర్చేందుకు, వాటిని బంధించేందుకు, పొలాల మీద పడి నాశనం చేసే ఏనుగులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను సమకూర్చాలని సిద్ధరామయ్యను కోరడంతో వారు అంగీకరించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవుల గురించి, సంరక్షణ గురించి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమాను ప్రస్తావిస్తూ ఆ సినిమాలో అటవీ సంరక్షణ ప్రాధాన్యత కూడిన చిత్రం ఇదని తెలియజేస్తూ ఇప్పటి సినిమాల్లో తీరు మారింది. హీరోలు అడవిలో చెట్లు నరికే పాత్రను పోషిస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే నాకు కూడా ఇబ్బంది అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. కర్ణాటక వెళ్ళి పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులను నియంత్రించడానికి కుంకి ఏనుగులను ఏర్పాటు చేయాలని సాయం కోరిన విషయాన్ని మర్చిపోయి కేవలం ఇప్పటి హీరోలు ఇలాంటి పాత్రలు చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రమే తీసుకొని అల్లు అర్జున్ని అన్నాడనే ఉద్దేశంతో మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శించడం మొదలుపెట్టారు. అడవి దొంగ సినిమా చేశాడని చిరంజీవిని, జల్సా సినిమా చేశాడని పవన్ కళ్యాణ్, ఈ విధంగా రకరకాలుగా చర్చలు చేసుకుంటూ యూట్యూబ్ వేదికల మీద గొడవలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ అనవసరమైన చర్చ. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల కోసం మరియు అటవీ సంపద గురించి ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. అలాంటి విషయం పక్కన పెట్టి పుష్ప సినిమా గురించే మాట్లాడాడు అని ఇరువురి అభిమానులు గొడవలు మొదలుపెట్టారు. ఎంతటి నేపథ్యం, ఫ్యామిలీ ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే ఎవరూ కూడా సక్సెస్ కాలేరు. చిరంజీవి తన టాలెంట్తోనే ఎదిగాడు. అల్లు అర్జున్ కూడా తన టాలెంట్తోనే ఎదిగాడు. కేవలం కుటుంబాల నేపథ్యం సినిమా అవకాశాల వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరికి వారు మాత్రమే నిరూపించుకుంటేనే వారు స్టార్గా ఎదుగుతారు. చాలా మంది కుటుంబ నేపథ్యం ఉన్న వారికి టాలెంట్ లేక ఎంతో మంది ఇండస్ట్రీలో మరుగున పడిపోయారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి, మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కలిసిపోతూనే ఉంటారు. కాబట్టి ఫ్యాన్స్ అనవసరంగా ఇలాంటి విషయాల మీద చర్చలు చేయడం ద్వారా మీ సమయమే వృధా అవుతుంది తప్ప వాళ్ళు తమ పని చేసుకొని ముందుకు వెళుతూనే ఉంటారు. వాళ్ళు ఇంకా ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు. మీరు వారి కోసం మీ సమయం వృధా చేస్తూ మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.